మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిపిఓ యాదయ్య, ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ రియాజుద్దీన్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఇన్ఛార్జ్ సాయిల్తో మాట్లాడారు. కేంద్రంలో రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని పరిశీలించి లారీల కొరత సమస్యను రైస్ మిల్లర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆర్ఏ శ్రీకాంత్, నాయకులు రమేష్, భాస్కర్, మండల రైతులు పాల్గొన్నారు. అంటే పక్కలకి ఓలైనా చుట్టుపక్కల వర్షం పడుతుంది చూడండి సార్. ఆ కుప్ప కుప్ప అనిపిస్తుందా? ఫిల్అప్ చేస్తే ఈజీగా రైతులకు కూడా ఈజీ అయిపోతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఉండదు, ఏది కూడా ఇబ్బంది ఉండదు సార్. అది ఎప్పుడు బాగానే ఉన్నాయి కదా అనుకున్నా కానీ మా దగ్గర ఇప్పుడు లేట్ కెపాసిటీ లేదంటూ అది మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడైతే ఇంకా కన్ఫర్మ్ కాలే. సిద్దిపేట ఇప్పుడు మీకు రెడీగా ఉంది, మాకునగర్ కూడా ఇచ్చారు. ఇప్పిస్తే ఇక్కడ అవసరం అంటే తీసుకొని ఇప్పుడు 2 పాలు సార్, 2 రైస్ కుక్కర్లు మాట్లాడదాం. ఇట్లా ల్యాబ్ సీట్ వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.